హాయ్ హలో వెల్కమ్ టు 6TV. నేను మీ ప్రశాంత్. మనం ఎంతో కాలం నుంచి వేచి చూస్తున్న టీజర్ అయితే రానే వచ్చేసింది. గత 1 వీక్ నుంచి పోస్టర్లు ఒకే విధంగా రిలీజ్ చేస్తూనే ఉన్నారు. అయితే ఇంతకీ ఆ పోస్టర్స్ ఏంటో కాదు, ఆ టీజర్స్ ఏంటో కాదు, రానే వచ్చేసింది. పుష్ప 2 టీజర్ అయితే రానే వచ్చేసింది. సో పుష్ప 2 టీజర్లో అయితే అల్లు అర్జున్ గారు ముందుగా యాక్టింగ్ గురించి మాట్లాడుకుంటే కనుక యాటిట్యూడ్ అయితే ఇరగదీశాడు. సో అలాంటి పుష్ప మూవీ అయితే చూసాము. పుష్ప మూవీలో అయితే యాటిట్యూడ్ కానీ యాక్టింగ్ కానీ ఇరగదీశాడు. సో ఆ మూవీకి అయితే ఎంతో అవార్డ్స్ అయితే వచ్చాయి. ఎన్నో నేషనల్ లెవెల్లో కూడా అవార్డు అయితే రావడం జరిగింది. అలాగే మనకి అందులో మనకి రష్మిక మందాన యాక్టింగ్ కానీ అండ్ సుకుమార్ డైరెక్షన్లో అయితే ఇరగదీశారు. సో అందులో మనకి మెయిన్ యాక్టింగ్ గురించి మాట్లాడుకుంటే కనుక యాటిట్యూడ్ కానీ యాక్టింగ్ అనే స్టోరీ అయితే అద్భుతంగా ఉంది. సో పాన్ ఇండియా లెవెల్లో అయితే ఈ మూవీ అయితే చాలా వేరే లెవెల్లో అయితే వెళ్ళింది. ఇప్పుడు పుష్ప 2 టీజర్ అయితే కానీ ఇందులో మెయిన్ డిసప్పాయింట్ ఏంటంటే చాలా మంది డిసప్పాయింట్ అవుతున్న పాయింట్ ఏంటంటే ఓన్లీ 1 మినిట్ మాత్రమే మనకు టీజర్ ఇచ్చారు. సో ఇది మనకి ఏంటంటే ఒక గ్లిమ్స్ లాగా, ఒక పోస్టర్ లాగానే మాత్రం అనిపిస్తుంది. అలాగే కానీ ఆ 1 మినిట్లోనే మనకు బర్త్డే సందర్భంగా అల్లు అర్జున్ గారు బర్త్డే సందర్భంగా అయితే ఈ 1 మినిట్ టీజర్ అయితే ఇరగదీశారు భయ్య. ఇంకా ఇందులో మెయిన్ పాయింట్ ఏంటంటే మెయిన్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ దేవిశ్రీ ప్రసాద్ గారి బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే దేవిశ్రీ ప్రసాద్కి అయితే హ్యాట్సాప్ చెప్పాల్సిందే. ఎందుకంటే దేవిశ్రీ ప్రసాద్ ఇచ్చిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఏదైనా కానీ హిట్ అవ్వాల్సిందే, హిట్ అవుతుంది. సో ఇందులో కూడా మెయిన్ మన కాంతారా మూవీ, చాలామంది కాంతారా మూవీ అయితే చూసారు. సో కాంతారా మూవీలో ఆ హీరో లుక్ ఎలా అయితే ఉంటుందో ఇందులో మన పుష్ప అల్లు అర్జున్ లుక్ కూడా అలాగే ఉంది. సో ఆ లుకింగ్ మనకి చూడొచ్చు. ఎంత గజ్జలు కానివ్వండి, అలాగే ఇక్కడ మనకి ఆ బొట్టు, ప్రతి ఒక్క ఈ మేకప్ అయితే ఇరగదీశారు. సో మేకప్ ఆర్టిస్ట్ కూడా హై లెవెల్ అనే చెప్పొచ్చు. సో ఇలా కూడా యాక్ట్ చేయాలంటే మన అల్లు అర్జున్ తర్వాత ఎవరైనా అని చెప్పొచ్చు. ఎందుకంటే ఏ హీరో కూడా ఇంత శారీ కట్టుకొని ఇలా అయితే ఎవరు కూడా ట్రై చేయలేదు. సో ఫస్ట్ టైం మనకు అల్లు అర్జున్ అయితే ఇలా యాక్ట్ చేయడం అయితే జరుగుతుంది. కానీ ఇందులో డిసప్పాయింట్ ఏంటంటే మనకి ఇంతకుముందు కొన్ని పోస్టర్స్ అయితే 1 వీక్ నుంచి కొన్ని పోస్టర్స్ అయితే రిలీజ్ అయ్యాయి. అందులో రష్మిక మందాన పోస్టర్ కూడా రిలీజ్ అయింది. ఇందులో టీజర్లో కూడా రష్మిక మందాన ఉంటుంది అనుకున్నాం, కానీ రష్మిక మందాన అయితే లేదు. కానీ మెయిన్ ఇందులో టీజర్లో ఎక్కువ హైలైట్ చేసిందంటే బ్యాక్గ్రౌండ్ స్కోర్, అలాగే ఫైటింగ్ సీన్స్. సో ఫైటింగ్ సీన్స్ అయితే ఇరగదీశారు భయ్య. సో ఆ ఫైటింగ్ సీన్స్కి దేవిశ్రీ ప్రసాద్ ఇచ్చిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇంకా హై లెవెల్ అని అయితే చెప్పుకోవచ్చు. సో మీకు కూడా ఇందులో ఎక్కువ ఏం నచ్చింది? అలాగే ముందుగా మనకి అలాగే అల్లు అర్జున్ గారికి అయితే విషెస్ చెప్తున్నాం మన 6TV తరఫున అయితే హ్యాపీ బర్త్డే. సో ఇలాంటి బర్త్డేలు మరిన్ని ఎన్నో సెలబ్రేట్ చేసుకోవాలని మన 6TV అయితే కోరుతుంది. అండ్ టీజర్ గురించి మాట్లాడుకుంటే కనుక చాలామంది ఎక్స్పెక్ట్ చేయని సీన్స్ అయితే ఇందులో చూసారు. మెయిన్ బ్యాక్గ్రౌండ్ స్కోర్, అలాగే ఫైటింగ్స్. అండ్ చాలామంది డిసప్పాయింట్ అవుతున్న పాయింట్ అయితే సో ఎక్కువ మంది అయితే మినిమం 2 మినిట్స్ అయితే ఎక్స్పెక్ట్ చేశారు. అలాగే మెయిన్ ఏంటంటే మనకి చైర్లో కూర్చున్న విజువల్స్ కానివ్వండి, అలాగే రష్మిక మందాన ఇలా పెట్టడం, ఇలాంటి ఒక పోస్టర్ అయితే రావడం జరిగింది. సో ఇలాంటివి రష్మిక మందాన అండ్ ఇంకా మనకి ఇందులో విలన్స్ కానివ్వండి, అండ్ ఇక్కడ కామెడీ ఎంతో కొంత అయితే ఇందులో కనిపిస్తుందని మనం అనుకున్నాం. కానీ ఇందులో అయితే మెయిన్ ఒక ఫైటింగ్ సీన్ మాత్రమే చూపించారు. ఎందుకంటే ఇది ఒక బర్త్డే సందర్భంగా టీజర్ అయితే, కానీ టీజర్ కూడా మనం అనలాగైతే లేదు, ఒక గ్లిమ్స్ అని అయితే మనం అనుకోవచ్చు. ఇంతకీ మీకు ఇందులో ఏం నచ్చింది అదైతే కామెంట్ చేయండి. అండ్ మీకు కూడా పుష్ప 2 కోసం ఎంతమంది వెయిట్ చేస్తున్నారు సో కామెంట్ చేయండి. అండ్ ఈ వీడియోని మాత్రం షేర్ చేయడం మర్చిపోకండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్ట్ వీడియో కోసం చూస్తూనే ఉండండి 6TV.